హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. ఒక షార్ట్ లాగా పెడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ రా అండ్ రియల్గానే ఉంచుతాను. ఇది బర్త్డే ముందు రోజు నైట్ మా వాడెళ్ళి మా మమ్మీకి బర్త్డే విష్ చేస్తున్నాడు. సరే బంగారం, ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఏంటి నేనే అంట గిఫ్ట్ ఈరోజు. నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీకి విష్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నానో కూడా చెప్పలేదు. రా మమ్మీ అని జస్ట్ తీసుకెళ్ళాను. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎలాగో మమ్మీస్ ఎంజాయ్ చేయరు కదా, సో అందుకని ఏదో ఒకటి సెల్ఫ్ ప్యాంపరింగ్ లాగా తీసుకెళ్ళాలనుకున్నాను. సో అందుకని చెప్పకుండానే తీసుకెళ్ళాను అనమాట. మా మమ్మీకి జస్ట్ ఫేషియల్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నువ్వు చేసుకో నానా అనడమే కానీ ఎప్పుడు తనంతట తాను వెళ్ళి ప్యాంపర్ చేసుకున్నది లేదు. సో అందుకని ఆ విధంగా కొంచెం మామ్ అండ్ డాటర్ టైం కూడా ఉంటుంది కదా, సో అందుకని అట్లా తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి. అదే అదే స్మూత్ గా అవుతుంది. పై స్కిన్ అంతా డెడ్ సెల్స్ తీసేస్తారు అంతే. ఇదే నీ బర్త్డే గిఫ్ట్. ఫేస్ మార్చేస్తావు బర్త్డేకి కానీ సరే, కానీ టైం అవుద్ది, బయలుదేరు. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సో మధ్యలో స్టోర్కి వెళ్ళామన్నమాట. సో మా వాడే కేక్స్ అన్నీ చూసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసి ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి ఆ కౌంటర్ దగ్గర వాడే బిల్ చేయడం ఇవన్నీ వాడికి చాలా ఇష్టం అనమాట. సో ఈ ఏజ్లో జనరల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి బాగా ఇష్టపడతారు కదా. సో కేక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకి వాడే ఇస్తున్నాడు. మా బుడ్డోడైతే ముందు రోజు నుంచి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని 100 సార్లు చెప్పుంటాడు. మా అందరికన్నా వాడే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడనమాట. ఎందుకంటే బర్త్డేస్ అంటే కేక్స్ ఉంటాయి అట్లా అని. సో జనరల్గా మా మమ్మీకి అయితే ఇంట్రెస్ట్ ఉండదు కేక్ కటింగ్ అది, బట్ మా వాడి కోసం వాడికి కొంచెం హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళే ముందు ఇలా చిన్నగా కేక్ కట్ చేసాము. అక్కడి నుంచి ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళాము. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ అయితేనే కొంచెం కంఫర్టబుల్గా తినగలం కదా, సో అందుకని అక్కడికి వెళ్ళామన్నమాట. మా వాడైతే ఫుడ్ గెలికి అస్సలు ఏమి తినలేదు కానీ మాటలు చెప్తూ కూర్చున్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఎలానో పట్టించుకోరు కదా బర్త్డేస్ అని. సో మనతో ఉన్నప్పుడైనా ఈ విధంగా ఇలా బయటకు తీసుకెళ్ళి కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. బై బై.